థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీహరి శర్మ. నేను మాస్టర్స్ నేను డాలస్ యుఎస్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ అంటే 1998లో యుఎస్ఏకి వెళ్ళాను. లాస్ట్ సెవరల్ ఇయర్స్ అంటే చాలా ఏళ్ళుగా ధ్యానంలోకి వచ్చాను. అయితే 2008లో నేను మెయిన్గా ధ్యానంలోకి వచ్చాను క్రియాయోగా ద్వారా. రెగ్యులర్గా నేను మెడిటేషన్ చేసేవాడిని 2008 నుంచి 2016 వరకు. బట్ అంతగా ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు కదా. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్టక్ అనమాట. నేను ఇంకా వేరే అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎన్నో ఆలోచనలు వచ్చేటివి. ఆ ఆలోచనలు ఈవెన్ అర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసినా కానీ 3 o'clock 4 o'clock ఎన్నో ఆలోచనలు. ఈ ఆలోచనలన్నింటినీ ఎలా కంట్రోల్ చేయాలనేది అప్పటికి నాకు పెద్దగా తెలీదు. ఎక్స్పీరియన్స్ షేరింగ్ అవన్నీ ఇక్కడ క్రియాయోగా ఈ దాంట్లో ఏం లేవన్నమాట. ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇంకా కొన్ని రకాల ముద్రలు ఉంటాయి అన్నమాట. ఆ ముద్రల్ని ఇంకా చేయాలి అని చెప్పేవాళ్ళు. బట్ అదంతా నాకు హెల్ప్ అయ్యేది కాదు. వేరే ఇంకేదో మెడిటేషన్ ఇంకా వేరే టెక్నిక్స్ ఏదైనా ఉంటే చూద్దామని నేను ప్రయత్నం చేసేవాడిని. అలా ఒక 3.5 years నేను మంత్ర సాధన కూడా చేశాను. బట్ అదంతా చేసిన తర్వాత నాకు అనిపించింది మంత్ర సాధన ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు అది సరిపోదు. ధ్యానమే నాకు సరైన ఉపకరణం. అయితే ఆ క్రమంలో నేను చూస్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పిరమిడ్ తర్వాత పత్రిజీ పేరు వినిపించింది 2019 ఎండింగ్లో. అప్పుడు నేను అయితే 2011లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ కర్తాల్ సైడ్ వచ్చాను అనమాట. అప్పుడు ఈ మెగా పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఉండింది. తర్వాత పత్రిజీ పేరు కూడా అప్పుడే వినడం జరిగిందనమాట. 2019 ఎండింగ్లో మా ఫ్రెండ్ పిరమిడ్ అని తర్వాత పత్రిజీ పేరు మెన్షన్ చేసినప్పుడు నాకు మళ్ళీ అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. 2011లోనే నాకు కొద్దిగా పిరమిడ్ గురించి విన్నాను, తర్వాత పత్రిజీ పేరు విన్నానని. అప్పుడు నేను అసలు పత్రిజీ ఎవరు అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అవన్నీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి లీడ్ చేశాను యూట్యూబ్లో. అప్పుడు యూట్యూబ్లో మీలాంటి ఎంతోమంది మహానుభావుల మెసేజెస్ ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ ఎన్నో విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ ప్లాట్ఫామ్ ఎంతో బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. ఎంతోమంది మాస్టర్సు అద్భుతమైన మాస్టర్సు మామూలుగా అసలు మన ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ మహాయోగులుగా ఉన్నవాళ్ళు ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్లో ఎంతోమంది. ఇదే నాకు కరెక్ట్ సరి అయిన ప్లాట్ఫామ్ అని. అప్పటి నుంచి 2020 నుంచి ఆనాపానసతి మెడిటేషన్ ధ్యానము ప్రారంభం చేశాను. ఆల్రెడీ ఎంతోమంది ఇప్పుడు పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఎంతోమంది డాలస్లో కూడా ఉండొచ్చని అనుకొని సెర్చ్ చేశాను. గ్రూప్లో కొంతమంది లైక్ మైండెడ్ మెడిటేటర్స్ ఆల్రెడీ ఆనాపానసతి మెడిటేషన్ చేసేవాళ్ళు ఆల్రెడీ కలిశారు. వాళ్ళతో కలిసి నేను మెడిటేషను స్టార్ట్ చేశాను. అయితే 2020లో నేను మెడిటేషన్ స్టార్ట్ చేయగానే జస్ట్ వితిన్ ఫ్యూ మంత్స్ నేను చంద్ర పులమార శెట్టి సార్ది ఒకటి మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అటెండ్ చేశాను అనమాట. అప్పుడు నేను సంకల్పం చేశాను డాలస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని. అప్పటిగా 2020లోనే అప్పటి కొంతమంది మాస్టర్స్ వాళ్ళకు కూడా కొన్ని విజన్స్ వచ్చాయన్నమాట. ఒక 5 yearsలో డాలస్లో పిరమిడ్ వస్తుందని. నేను చాలా గట్టిగా సంకల్పం చేశాను ఇక్కడ డాలస్లో ఒక మెగా పిరమిడ్ రావాలని. దాని గురించి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రయత్నాలు ప్రారంభం చేశాము. ఒక లాస్ట్ 1.5 years బ్యాక్ ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి తర్వాత ల్యాండ్స్ గురించి వెతకడము అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట.
సో లాస్ట్ ఇయర్ డాలస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది. సో ఆ టైం వరకు ల్యాండ్ని ఐడెంటిఫై చేశాము. సో చేసి ఎంఎంఎస్లో అనౌన్స్ చేసాం. అయితే ఈ పిరమిడ్ ప్రాజెక్ట్ గురించి సో ప్రాజెక్టు స్టార్ట్ చేసే మెగా మెడిటేషన్ సమ్మిట్ చేసే కంటే ముందు 1 వీక్ ముందు సో సంపత్ అని ఆస్ట్రేలియాలో, సంపత్ కుమార్ అని ఆస్ట్రేలియాలో ఉంటాడు మాస్టరు. సో అతను ప్రపోజ్ చేశాడనమాట, మనము ఈ పిరమిడ్కి పేరు పెడదామని. సో అప్పుడు సో 1 వీక్ ముందు అప్పుడే పిరమిడ్ వ్యాలీ చంద్రమోహన్ సార్ కూడా అప్పుడే వచ్చాడనమాట డాలస్కి ఎంఎంఎస్ అటెండ్ అయ్యేటందుకు. సో మేమందరం కలిసి సో ఆలోచించాము ఏం పేరు పెట్టాలని. వెస్టర్న్ పబ్లిక్కి సరిపోయే పేరు ఉండాలి, తర్వాత సింపుల్గా ఉండాలి, తర్వాత ఇది మెగా పిరమిడ్ అనుకుంటున్నాం కాబట్టి మెగా అని కూడా వస్తే బాగుంటుంది, తర్వాత దాంట్లో ఓం శబ్దం కూడా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎనర్జీస్ అని అలా ఆలోచిస్తూ ఒమేగా అని ఒక పేరు వచ్చింది. సో అప్పుడు ఇమ్మీడియట్గా మెడిటేషన్ చేసాము. సో చాలా బాగా అనిపించింది. పత్రిజీ కాన్షియస్నెస్కి కనెక్ట్ అయ్యి సో మేము సో అది ఆ పేరు కరెక్ట్ అని తెలిసిందనమాట. సో ఇమ్మీడియట్గా మళ్ళీ సో మళ్ళీ ఒకసారి మెడిటేషన్ చేసాము. సో సెకండ్ టైం కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా చందు సార్ ఏం చేశారంటే శాలిని మేడంకి మెసేజ్ పంపించాడు, ఇలా ఒమేగా పిరమిడ్ అని పేరు పెట్టామని. సో పత్రి సార్ మెసేజ్ ఇమ్మీడియట్గా ఆమె పంపించింది. పత్రి సార్ మెసేజ్ ఏంటంటే సో వీ ట్రావెల్ ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా, అంటే ఆల్ఫా నుంచి ఒమేగాకి మన కాన్షియస్నెస్ లెవెల్ ట్రావెల్ చేస్తుంది, మనం అలా ఎదుగుతాం అనమాట. సో ఢిల్లీలో డేలెన్ శాస్త్రి గారు బాడీ వేకేట్ చేసినప్పుడు ఈ మెసేజ్ ఇచ్చాడు సార్. సో ఆల్ఫా స్టేట్ అంటే మమాత్మ స్టేజ్, నేను ఆత్మను, నాకు అంటే దెర్ ఈజ్ నో డెత్, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టేజ్. ఈ దీంట్లో మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఫ్రమ్ వేర్ అవర్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్స్. తర్వాత వి గో ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా స్టేట్. ఒమేగా అనేది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మమాత్మ సర్వభూతాత్మ. సో నేను అన్నిట్లోనూ ఉన్నాను, నేనున్నాను. సో దట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టేట్. సో ఈ ఒమేగా పేరు అనేది అలా పత్రిజీ నుంచి అలా కన్ఫర్మ్ అయిందనమాట. సో అందుకని డాలస్లో రాబోయే మెగా పిరమిడ్కి ఒమేగా పిరమిడ్ అని పేరు పెట్టాము. సో డాలస్లో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చాలా మెడిటేషన్ ధ్యాన ప్రచారం జరుగుతుంది. తర్వాత మాస్టర్స్ లైక్ అంటే ఇప్పుడు జీకే సారు, తర్వాత చంద్ర పులమార శెట్టి సారు, తర్వాత సరోజ గుళ్ళపల్లి మేడం. సో ఇలా ఎంతోమంది మాస్టర్సు వీళ్ళ అంటే ఈ మాస్టర్స్ ఇన్స్పిరేషన్తో, తర్వాత పత్రిజీ ధ్యాన జగత్ స్ఫూర్తితో, తర్వాత మీరందరూ ఎంతోమంది మెడిటేటర్సు మహానుభావులు మీరందరూ లాస్ట్ ఎన్నో 20-25-30 ఇయర్స్ నుంచి పత్రిజీతో ట్రావెల్ చేస్తూ ఈ అంటే పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా మీరు తయారు చేశారు. సో ఆ స్ఫూర్తితో ఇప్పుడు విదేశాల్లో కూడా ఈ ధ్యాన ప్రపంచం కావాలి. సో దానికి ఎన్నో రకాలుగా మాస్టర్సు వర్క్ చేస్తున్నారు, ధ్యానం చాలా బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. సో అందులో భాగంగానే ఈ మెగా పిరమిడ్ కూడా రాబోతుంది అతి త్వరలో. సో మనమందరం దీనికి అన్ని రకాలుగా అంటే మన భావన ద్వారా దీనికి శక్తినిచ్చి మనం తొందరలో దీన్ని సాకారం చేసుకుందాం. సో ఈ అవకాశాన్ని ఇచ్చింది. సో పిఎంసి ఆనంద్ కూడా అంటే ఈ మెగా పిరమిడ్ రావాలని చాలా బలంగా సంకల్పం పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ టు ఆనంద్, థ్యాంక్ యూ టు పిఎంసి, థ్యాంక్ యూ టు ఆల్ ద సీనియర్ మాస్టర్స్ లైక్ జీకే, చంద్ర పులమార శెట్టి, తర్వాత వాణి మేడం, తర్వాత సరోజ గుళ్ళపల్లి మేడం, అసలు ఇక్కడ కేశవరాజు గారు సారు. సో ఎంతోమంది మాస్టర్స్ అసలు లిస్టు సో చాలా టైం పడుతుంది ఆ లిస్ట్ అంతా చెప్పాలంటే. సో చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. ఆల్ ట్రస్టీస్, పిఎస్ఎస్ఎం ట్రస్టీస్, తర్వాత కర్తాల్ పిరమిడ్ ట్రస్టీసు, కైలాసపురి ట్రస్టీసు, తర్వాత పిరమిడ్ వ్యాలీ, తర్వాత రాజమండ్రి ఆల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.